నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రమౌళి నగర్ 3వ సచివాలయంలో వీఆర్ఓగా పనిచేస్తున్న మురళీకృష్ణ అనే ఉద్యోగి పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు, మిత్రులు మురళీకృష్ణను నెల్లూరులోని కిమ్స్ బొల్లినేని హాస్పిటల్కు తరలించారు. మురళీకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఆర్డీఓ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చేతికందొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న 27వ డివిజన్ కార్పొరేటర్ మురహరి కిమ్స్ కు చేరుకుని మురళీకృష్ణ పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అతనికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మురళీకృష్ణ మంచి వ్యక్తి అని, తన విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తుంటాడన్నారు. కింది స్థాయి ఉద్యోగులపై అధికారులు ఇలా ఒత్తిళ్లకు గురిచేయడం సరికాదన్నారు. నమస్తే అండి, నా పేరు మురహరి, 27వ డివిజన్ కార్పొరేటర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం. 27వ డివిజన్ 3వ సచివాలయం నందు మురళీకృష్ణ అనే అతను వీఆర్ఓగా పనిచేస్తున్నారు. 2020లో అతను ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఉద్యోగం వచ్చిన నుంచి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నప్పటికీ అతని మీద ఎటువంటి ఆరోపణలు కానీ, ఎటువంటి తన పని తను చేసుకుంటూ ఎటువంటి ప్రలోభాలు లగ్గకుండా, ఎవరికి ఏ పార్టీకి ఇది లేకుండా తన పని తను చేసుకొని పోతాడు. చాలా మంచి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి. అతన్ని మొన్న ఓటర్లు వెరిఫై చేసినప్పుడు 75వ నెంబర్ బూత్కి కన్వీనర్ చేశారు. అతన్ని 75వ నెంబర్ బూత్లో 300 ఓట్లు డెత్లు కానీ, 0 డోర్ నెంబర్ కానీ, అంట్రెస్ కానీ వచ్చిన నెంబర్లు 300 ఓట్లు వచ్చినాయి. ఆర్డీఓ గారు మందులు ఇచ్చారంట. ఎట్లా వచ్చినాయి ఇన్ని ఓట్లు, నీ ఒక్క దాంట్లో 300 ఓట్లు ఎలా వచ్చినాయి, ఎట్లా తీస్తావు నువ్వు ఒక్కడవే, మా చెప్పకుండా నువ్వు ఎలా నోటీసులు ఇవ్వకుండా నువ్వు ఎట్లా పెడతావో అని చెప్పి మందులు ఇచ్చారు. అన్ని ఓట్లు 30 ఓట్లు, 40 ఓట్లు, 50 ఓట్లు వచ్చినాయి. నీ ఒక్క ఓట్లు ఎందుకు వచ్చినాయండి? ఒక్క ఓట్లు ఎందుకు వచ్చాయి? ఉన్నాయి కాబట్టి తీశారు. అవన్నీ అందరి సమక్షంలో అన్ని పార్టీలు ఏజెంట్లు పోయారు. బీజేపీ తరఫున అతను పోయారు, తెలుగుదేశం తరఫున అతను పోయారు. అందరి సమక్షం జరిగింది. ఇది అతనే అట్లా అన్యాయంగా చేసేవాడు కాదు, ఒకరి కోసం ఒకరు ఎదుగు చేసేవాడు కాదు. మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ఆర్డీఓ గారు మందులు ఇచ్చారని తెలిసింది. నేను రాత్రి ఊర్లో పాయిజన్ తీసుకున్నానంట. ఉదయం 6 గంటలకు హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. ఇప్పుడు పరిస్థితి విషమంగా ఉంది. ఆ పాయిజన్ లంగ్స్ కూడా వెళ్ళిందంట. అది 2 రోజులు టైం అడిగారు. హాస్పిటల్లో అడిగితే 2 రోజులు కానీ మేము చెప్పలేమండి అన్నారు. ఇలాంటి అధికారులు కింద వాళ్ళ మీద వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఏం జరిగింది తెలుసుకోకుండా ఆ మందులు ఇచ్చడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఈ విధంగా అయితే కింద స్థాయి ఉద్యోగాలు చేయాలన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా